పూనం పాండే పూనిందో పబ్లిసిటీ పిచ్చి పీక్కి వెళ్లిందో కానీ పాకిస్తాన్ ప్రజలకు పిచ్చెక్కిచ్చి ఆఫర్ ఇచ్చింది మోడల్ ఖండీల్ బలోచ్. టీ20 వరల్డ్ కప్ లో పాక్ టీం భారత్ పై గెలిస్తే స్ట్రిప్ డాన్స్ చేస్తానంటూ ప్రకటించి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. జంతర్ మంతర్ జాదుగాళ్ళ నేటివిటీ ఇది పబ్లిసిటీ ఆడియన్స్ జేబులు దొంగిలించే క్రియేటివిటీ. పూనం పాండే సింగిల్ కామెంట్ తో రామ్ గోపాల్ వర్మనే బీట్ చేసిన బ్యూటీ. ఒకే ఒక్క స్టేట్మెంట్ తో కుర్రకారికి కైపెక్కించేసింది. అప్పటి వరకు పెద్దగా పరిచయం లేని పేరు ఇప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది. భారత్ వరల్డ్ కప్ గెలిస్తే టీమిండియా ఎదుట నగ్న ప్రదర్శన చేస్తానంటూ 2011లో ప్రకటన చేసింది పూనం. అంతే, సాధారణ మోడల్ గా ఉన్న పూనం ఫ్రీ పబ్లిసిటీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇది పబ్లిసిటీ జంతర్ మంతర్ జాదుగాళ్ళ నేటివిటీ ఇది పబ్లిసిటీ ఆడియన్స్ జేబులు దొంగిలించే క్రియేటివిటీ. పూనం పాండేని ఆదర్శంగా తీసుకుందో పాకిస్తానీ బ్యూటీ ఖండీల్ బలోచ్. అదే స్టైల్లో ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ లో భారత్ పై పాక్ గెలిస్తే స్ట్రిప్ డాన్స్ చేస్తానని ప్రకటించింది. ఓవైపు డాన్స్ చేస్తూ మరోవైపు ఒంటి మీద ఉన్న దుస్తులను ఒక్కొక్కటిగా తీసి పడేయటమే స్ట్రిప్ డాన్స్. అది కూడా 4 గోడల మధ్య కాదు, పబ్లిక్ గా ఈ స్పెషల్ షో ఇస్తానంది. ఇదంతా ఆఫ్రిదీకి అంకితం ఇస్తుందట. ऑन रिकॉर्ड ये बात करती हूँ कि अगर इस दफा 18 मार्च को होने वाले मैच में पाकिस्तान अगर इंडिया को हरा देता है तो मैं पूरे मुल्क के लिए स्ट्रिप डांस करूंगी और वो डांस डेडिकेट करूंगी हमारे कैप्टन शाहिद आफरीदी को. మోడల్ టీవీ నటి అయిన ఖండీల్ కి ఇలాంటి కాంట్రవర్సీలు కొట్టిన పిండి. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ మీద కూడా ఇలాగే నోరు జారింది. ప్రధాని అయినా మోడీ మైండ్ సెట్ ఇంకా చాయ్ వాలా దగ్గరే ఆగిపోయిందంటూ ఎద్దేవా చేసింది. मोदी जी चाय वाला जब एक कंट्री का प्राइम मिनिस्टर एक चाय बनाने वाला होगा तो उससे कौन खुश होगा उससे? वो बेचारा तो पढ़ा लिखा भी नहीं है, उसको तो पढ़ना लिखना तक नहीं आता, इंग्लिश समझने के लिए वो इंटरप्रेटर साथ रखता है. ఏదో ఒక కామెంట్స్ చేయటం, వాటితో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోవడం, ఇదంతా మోడలింగ్ ప్రపంచానికి మామూలైపోయింది. సెన్సేషన్ కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాటితో ఆఫర్లు కొట్టేసే బ్యాచ్లు ఈ మధ్య పెరిగిపోతున్నాయి. అప్పుడు పూనమైనా ఇప్పుడు ఖండీలైనా ఎజెండా ఒక్కటే, పబ్లిసిటీ. ఇది పబ్లిసిటీ.